వీళ్ళు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు మొన్న. ఏంది ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ ఏంది? పోలీసులు కానీ ఈ తుమ్మలాగేశ్వరరావు చెంచాలు ఈ దుర్మార్గులంతా ప్రచారం చేస్తున్నది ఏంది? అక్కడ పెద్ద ఎత్తున వసూలు చేశారా? ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం అనే సంస్థ ఒక ప్రైవేట్ ఆర్మీ కింద తయారైంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ కాలని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న బాధితుల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి వీళ్ళు పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టిరన్నది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే ఎవరెవరినైతే అరెస్ట్ చేసినారో ఒక 4-5 కొంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టినారో వాళ్ళనట కస్టడీలోకి తీసుకునట వాళ్ళ ఆస్తులు ఎట్టట సంపాదించి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరో వాళ్ళు చెప్తేనట వీళ్ళ ఇళ్ళ మీద పడి సీజ్ చేసినారు. ఏం సీజ్ చేసిరా అంటే ఇక నా ఫోటోలు చూపిస్తే దేంతో నవ్వాలని కూడా అర్థం కాదు. దేంతో నవ్వాలని కూడా అర్థం. ట్రాక్టర్, కొత్త ట్రాక్టర్ ఇది సీజ్ చేసిరట. ఆయన పోలీస్ కమిషనరు ఎంత అద్భుతంగా ఉంది చూడు ట్రాక్టర్. ఇది 10 లక్షలు. ఈ 4 వాహనాలు కలిపి మొత్తం 10 లక్షల రేట్ అడిగో. ఇదేమో ట్రాక్టరు, ఇది మూతి లేదు ముక్కు లేదు, దీనికి ఏం లేదు. ఇగో ఇది బండి, స్ప్లెండర్ బండి, ఇది కూడా సీజ్ చేసిరట. దీనికి నెంబర్ ప్లేట్ లేదు, కథ లేదు, వ్యవహారం లేదు. ఎప్పుడో పాత ఏదో వాళ్ళు లోకల్గా నడుపుకుంటున్నారు, ఆ కాలనీకి అక్కడిక్కడ తిరుగుతందుకు దీన్ని వాడుతున్నారు. ఇది అయిపోయిందా? ఇగో ఇక్కడ డీలక్స్ బండి ఉంది, ఇది హీరో బండి. ఎంతనా ఇది? ఎంత కమ్ముతావు మరి? నేను ఒకవేళ కొంటా అంటే ఎంత కమ్ముతావు అంటే తీసుకో, 10,000 ఇచ్చి తీసుకో అంటున్నా ఆయన. దీనికి ₹1,00,000 వాల్యూ చేసిరు అలా పోలీసులు. దాంట్లో విచారణ దాంట్లో మేము ₹1,00,000 బండిని సీజ్ చేసినామని. సిగ్గుందా కొంచెం అన్నా? కొంచెం మనుషులేనా మీరు అసలు? ఈ 2 ట్రాలీలేమో ఆయన ఈఎంఐల ద్వారా ఫైనాన్స్ పెట్టి కొనుక్కున్న వెహికల్స్ ఇవి. ఆ ఫైనాన్స్ ఇంకా ఈఎంఐలు కడతానే ఉన్నాడు. ఇవి సీజ్ చేసేట మొత్తం ఓపీడీఆర్ వాళ్ళు, గ్రామీణ పేదల సంఘం వాళ్ళు భారీ ఎత్తున వసూలు చేసి మేము ₹44 లక్షల మేము సీజ్ చేసినామని. ఇగో ఆ ప్రెస్ నోట్ చూపించిన కదా ఇందాక, ఆ ప్రెస్ నోట్. అసలు నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇట్లాంటి సీజింగ్ ఉండదు కావచ్చు. ఒక్కొక్కడు పందుల లెక్క దోపిడీ చేసి ఇప్పుడు తుమ్మలనాగేశ్వరం 35 ఎకరాల భూమి గిరిజనులకు చెందాల్సిన భూమిని 170 చట్టం అమల్లో ఉన్న దమ్మపేట్ మండలంలో ఒక గ్రామంలో రాయించుకున్నాడు. మరి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అది కదా సీజ్ చేయాల్సింది అది. నేను నిన్న ఖమ్మం పోతే ఆ 25 ఎకరాలు జర్నలిస్టులకు ఇస్తే జర్నలిస్టులకు సంబంధించిన భూమిని కూడా లేపేసినారట. 190 ఎకరాల్లో ఈ దుర్మార్గులంతా కలిసి పాగా చేసిరట. 190 ఎకరాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాలు లేవా? తుమ్మల కబ్జాలు లేవా? పువ్వాడ కబ్జాలు లేవా? మరి ఇవన్నీ ఎవరు రికవరీ చేయాలా? తెలంగాణలో కబ్జాలు చేసి పెద్ద ఎత్తున దోపిడీలు చేసిన దాన్నే సీజ్ చేసిన దిక్కులేదు. సిఎంఆర్ రైస్కి సంబంధించి ఆ బియ్యం ఈ ధాన్యాన్ని కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో రైస్ మిల్లులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయని వార్తలు వచ్చినాయి. 1,000 కోట్లు. ఒక్కదన్నా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రికవరీ చేసినారా ఒక్క దగ్గరనైనా? ఇలా రేవంత్ రెడ్డి సీజింగ్ ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ ట్రాక్టరు, ఆ డీలక్స్ బండి, స్ప్లెండర్ బైకు, ఏం మనుషులు మీరు? అసలు మీరు మనుషులేనా?